అనంతపురం జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో గల మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఎంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు ఎస్.ఆర్. ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ హెచ్. సుదర్శన్ రావు గారు హాజరయ్యారు. గౌరవ అతిథులుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్, జేఎన్టీయూ రిజిస్ట్రార్ కృష్ణయ్య, ప్రిన్సిపల్ డాక్టర్ పి. చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. వసుంధర, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కె. కళ్యాణి రాధ, రిటైర్డ్ ప్రిన్సిపల్ పతికి రమేష్ నారాయణ, ఎస్.ఆర్. ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు సుంకర రమేష్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి హెచ్. సుదర్శన్ రావు మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే యువత సామాజిక స్పృహను అలవర్చుకోవాలని, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వంటి సంస్థల ద్వారా సామాజిక సేవలో పాల్గొనడం భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ సేవా గుణాన్ని కొనసాగించడానికి దోహదపడుతుందని తెలిపారు. స్వచ్ఛంద రక్తదానం ద్వారా తలసేమియా బాధితులు, ప్రమాదాలకు గురైన వారు, గర్భిణీ మహిళలకు ప్రాణదానం జరుగుతుందని, అలాంటి రక్తదాతలే నిజ జీవితంలో హీరోలని ఆయన పేర్కొన్నారు. జేఎన్టీయూ కళాశాలలో ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కె. కళ్యాణి రాధ మాట్లాడుతూ, ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మెగా రక్తదాన శిబిరంలో సుమారు 200 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు మరియు రక్తదాతలకు ఆమె పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. రక్తదానం చేసిన విద్యార్థులకు అనంతరం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఓన్ ప్రకాష్, మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి మోహన్ కృష్ణ, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ బిసాటి జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నేను బ్లడ్ బ్యాంక్ రెడ్ క్రాస్ సొసైటీలో వైస్ఆర్ పనిచేస్తున్నానండి. ఈ రక్తదానం అనేది అందరికీ తెలుసు. ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు కూడా ఈ మధ్యలో ఇదివరకు విద్యార్థులంతా ఒక ఏదో యాక్టివిటీ ఏం చేయాలా అని అనుకుంటుంటారు. ఈ మధ్యనే ఈ బ్లడ్ డొనేషన్ గురించి చాలా అవగాహన వచ్చింది. నేను చెప్తుంటాను మీటింగ్లో, మీ బర్త్డే రోజు పోండి, కేక్ కట్ చేయండి, సినిమాలకు పోండి, ఎంజాయ్ చేయండి అంటారు. కానీ ఈ మధ్యలోనే వాళ్ళు ఒక కార్యక్రమం లాగా బర్త్డే రోజు ఒక గుర్తుగా డొనేట్ చేస్తున్నారు. అట్లాగే నేను ఒక మీ ఫ్యాన్స్ కానీ, ఒక సినిమా యాక్టర్ కానీ, ఒక పాలిటీషియన్ కానీ వాళ్ళ ఫ్యాన్స్ ఉంటే ఆ రోజు బర్త్డే రోజు మీరు ఒక యాక్టివిటీ పెట్టుకుంటే మీకు కూడా ఒక సమాజ సేవ చేస్తామని ఒక గుర్తు వస్తుంది. అది కాకుండా బ్లడ్ డొనేట్ చేస్తే 3 విధాల మేలు. బ్లడ్ 3 కాంపోనెంట్స్ ఉంటాయి: ఆర్బీసీ, ప్లాజ్మా, ప్లేట్లెట్స్. కాబట్టి ఒక వ్యక్తి డొనేట్ చేస్తే ముగ్గురికి ఇవ్వచ్చు. అదే బ్లడ్ ముగ్గురికి ఇవ్వచ్చు. ప్లేట్లెట్స్ అనేది క్యాన్సర్ వ్యాధిలో కీమోథెరపీ అంటారు, రేడియోథెరపీ అంటారు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ప్లేట్లెట్స్ కంప్లీట్ తగ్గిపోతాయి. ఆ ప్లేట్లెట్స్ తగ్గిపోతే వేరే విధంగా ఏ విధంగా దాన్ని సమకూర్చలేము. ఈ ప్లేట్లెట్స్ ఇవ్వచ్చు. యాక్సిడెంట్స్ అయినప్పుడు బ్లడ్ అవసరం ఉంటుంది. ఈ ప్లాజ్మా అనేది ఎట్లా అంటే, ఎస్పెషల్లీ కరోనా తర్వాత దీని ఇంపార్టెన్స్ చాలా ఎక్కువైపోయింది. ప్లాజ్మా ఎక్కిస్తే చాలామంది రికవర్ అవుతున్నారు. కాబట్టి ఎన్ని విధాలా ఇస్తే ఇది కూడా కనీసం 3 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు. కానీ బెస్ట్ వుడ్ బి లైక్ మీటింగ్లో చెప్పారు 6 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు. బెస్ట్ వుడ్ బి 4 నెలలకు కూడా ఒకసారి ఇవ్వచ్చు. ఎందుకంటే మనం ఇచ్చే బ్లడ్ 21 డేస్లోనే మళ్ళీ రికవర్ అయిపోతుంది, కంప్లీట్గా వచ్చేస్తుంది. అది కాకుండా ఇంకా ఒక బ్లడ్ స్టోరేజ్ చేస్తానికి లేదు. మ్యాక్సిమం బ్లడ్ ఇప్పుడు బ్లడ్ చూస్తే 6 వారాల వరకు పెట్టచ్చు. అది కూడా సొల్యూషన్ వేసి పెట్టామన్నమాట. కాబట్టి స్టోరేజ్ లైఫ్, షెల్ఫ్ లైఫ్ అంటారు, అది కూడా చాలా కొద్ది. కాబట్టి మీరు ఎన్నిసార్లు ఇచ్చినా మనకు ఉపయోగమే. కాబట్టి ఇప్పుడు బ్లడ్ రిక్వైర్మెంట్ గురించి చాలా అవగాహన వచ్చింది. అందరు ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఇస్తున్నారు. అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. ఎన్ఎస్ వారికి స్పెషల్గా, ప్లస్ జేఎన్టీయూ అడ్మినిస్ట్రేషన్ వారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బై. ఈ కళాశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరగడం చాలా ఆనందదాయకము. మేము చాలాసార్లు చేసాము, ఈ కళాశాలలో జరుగుతుంటాయి. బట్ 50 మెంబర్స్ 60 మెంబర్స్ అలా బ్లడ్ డొనేట్ చేస్తారు. ఈసారి ఏమంటే రిజిస్టర్ చేసుకున్నారు చాలామంది, 250 మెంబర్స్ వరకు. అది సంతోషము. డెఫినెట్గా అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది. ఎందుకంటే రక్తదానం అనేది లైఫ్ సేవింగ్. అన్నదానం అనేది మేబీ అప్పటికి ఆకలి తీరుస్తుంది, మిగతావి కూడా అలాగే ఉంటాయి. బట్ ఇది లైఫ్ సేవింగ్ కాబట్టి ఇది చాలా ఉపయోగకరం. ముఖ్యంగా ఎటువంటి విద్యార్థి అయినా సరే మంచిగా చదవకపోని
ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే చేసే ఏకైక కార్యక్రమం ఇది. మన దేశంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు చాలా జరుగుతాయి. సినిమా హీరోల ఫ్యాన్స్ వాళ్ళ బర్త్డే రోజు చేస్తారు, పొలిటికల్ లీడర్స్ కూడా చేస్తారు. అందరూ చేసే ఏకైక కార్యక్రమం, నిస్వార్థంగా చేసే ఏకైక కార్యక్రమం బ్లడ్ డొనేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కళ్యాణి రాధా, ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ఇన్ఛార్జ్ ఫ్రమ్ జేఎన్టీ అనంతపూర్ అండ్ హెచ్ఓడి మెకానికల్. మనం ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంపు అరేంజ్ చేశాము మన డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ దగ్గర. సో ఇక్కడ అరౌండ్ 250+ పార్టిసిపెంట్స్ ఉన్నారు, డోనర్స్. సో వీళ్ళకి ఏంటంటే మేము మోటివేట్ చేసాము మా స్టూడెంట్స్ అందరినీ. వాళ్ళకి చెప్పడం ఏంటంటే ఒక్క మనిషి డొనేట్ చేయడం వల్ల 3 ప్రాణం బతుకుతుంది అన్న విషయము వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాంతో చాలామంది ముందుకు వచ్చారు వాళ్ళ డొనేట్ చేయడానికి. సో దీన్ని మేము చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాము. పిల్లలు కూడా అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు.